పరిశుద్ధుడైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు మన ధ్యానాంశముగా అపోస్తులుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం నుంచి కొన్ని వచనాలు ధ్యానించుకుందాం. ఎలా అనగా మనము పోరాడునది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అపోస్తులుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో చాలా ముఖ్యమైన విషయాలు ధ్యానించుటకు ఇచ్చాడు. మొదటి 3 అధ్యాయంలో క్రీస్తు ప్రభువు గురించి ఏ రీతిగా మనల్ని ఆదుకున్నాడు ఇచ్చాడు. తర్వాత ఏ రీతిగా మనము మరి దేవుని అనుసరించాలో ఇవన్నీ కూడా 3 అధ్యాయాల్లో ఉంది. మొత్తముగా ఎఫెసీయులకు రాసిన పత్రికను క్లుప్తంగా కొన్ని వచనాల్లో చెప్తాను. మనం చేసే పోరాటం ఎవరితో? మనం చేస్తున్న పాపము, అపవాది క్రియలు, లేకపోతే మరి అవిశ్వాసులు చేసే క్రియలన్నీ కూడా మనం ఎంచుకుంటే ఎవరితో చేస్తున్నాం అనుకుంటారు? సమూహంతోనూ ఈ రీతిగా అనుకుంటారు, మరి ఆడతోనే చేస్తున్నాం అనుకుంటారు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే మనము పోరాటం చేసేది ఎవరితో? శరీరులతో కాదు, అధికారులతో, అంధకార సంబంధులైన లోకనాథులతో, ఆకాశాల మండలమందున్న దురాత్మల సమూహముతో పోరాటం చేస్తున్నాను వాక్యం చెప్తుంది. అపవాది అనేక రీతులుగా మనుషులతో మనల్ని పాపం చేయడానికి వస్తుంది. ఎందుకని? ఎఫెసీయులకు రాసిన మొదటి పత్రిక నుంచి కొన్ని వచనాలు మనం చూస్తే, లోకంలోకి నువ్వు ఏ రీతిగా వచ్చావు, నువ్వు ఏ రీతిగా ఉండాలని దేవుడు కోరుకొని నీకు ఇస్తూ వచ్చాడు, నువ్వు ఏ రీతిగా ఉండాలనేది క్రమం మనం చూస్తే ఇప్పుడు మనం ఎందుకు పోరాటం చేయాలి, ఏ రీతిగా పోరాటం చేయాలి తెలుస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం కొన్ని వచనాలు చూస్తే, దేవుడు తన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా మనలను కుమారులుగా స్వీకరించుటకై ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులముగా నిర్దోషులముగా ఉండుటకై జగత్తు పునాది వేయక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు ఆ రీతిగా ఈ లోకాన్ని సృజించకముందే మనల్ని ఎంతగానో ప్రేమించి మనుషుల్ని ఈ రీతిగా సృజించాలి, వీరిని కుమారులుగా స్వీకరించాలంటే వీరు ఆయన ఎదుట ఏ రీతిగా నిర్దోషులుగాను యథార్థవంతులుగాను ఉండాలి. ఆ రీతిగా స్వీకరించడానికి దేవుడు ఈ లోకంలోకి మనం తీసుకొచ్చాడు. అయితే మనము మరి ఈ లోకంలో పాపం చేస్తున్నాం కాబట్టి పాపం చేసినప్పుడు ఏ రీతిగా మరి రక్షించాలనే విషయం గురించి చూస్తే 1వ అధ్యాయం 7వ వచనం, దేవుని కృప మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియనందు ఆయన రక్తము వలన మనకు విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేవుడు మనల్ని కుమారులుగా స్వీకరించుటకు మనము పాపము చేసుంటే ఆయన రక్తం వలన విమోచన కలగటానికని ఆయన ముందుగానే జగత్తు పునాది వేయక ముందే మనల్ని నిర్మించి మనల్ని కుమారులుగా ఆయన స్వీకరించాలి. మనల్ని కుమారులుగా స్వీకరించుటకు ఆయన రక్తం వలన మనకు విమోచన, అపరాధములకు క్షమాపణ కలుగునట్లుగా దేవుడు ప్రణాళిక పెట్టుకున్నాడు. కాబట్టి మనము లోకంలో పరిశుద్ధులుగాను నిర్దోషులుగా జీవించాలంటే ఆయన రక్తము ద్వారా విమోచన కలగజేయటానికని ఆ విమోచన ద్వారా మనల్ని క్షమించి ఆయన కుమారులుగా స్వీకరించడానికి ప్రణాళిక ఎంచబడింది. ఇది 1వ అధ్యాయంలో చెప్పబడిన విషయం. దేవుడు మన యొక్క పాపాల నిమిత్తమై ప్రాయశ్చిత్తముగా తన రక్తాన్ని చిందించి, తన కుమారుని రక్తాన్ని చిందించి మనకు క్షమాపణ దయచేసిన తర్వాత మరి జరిగిన కార్యం ఏంటి? మరి ఆయన తిరిగి లేచి తండ్రి దగ్గర కుడిపార్శ్వం నుంచుని అక్కడికి కుమారులుగా మనం స్వీకరించడానికి పరలోకంలో ఉన్నాడు. అటువంటి గొప్ప ఆధిక్యత మనల్ని పొందటానికి చేసేటప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాము? 2వ అధ్యాయంలో మనం చూస్తే మన యొక్క అపరాధముల చేతను పాపముల చేతను మనం చచ్చిన వారమై ఉన్నప్పుడు ఆయన తన యొక్క కృప చేత మనల్ని బ్రతికించను, మనల్ని నీతిమంతులుగా చేశాడు. కృప అంటే మనకు అర్హత లేనిది, మనం పొందలేని దాన్ని కూడా మరి దేవుడు తన ఉచితమైన కృప చేత మనల్ని నీతిమంతులుగా తీర్చి ఈ లోకంలో ఆయన ఎందుకు ఉన్న విశ్వాసాన్ని బట్టి నిన్ను మరి ఆయన కుడిపార్శ్వన కూర్చున్న మరి పరిశుద్ధ స్థలానికి తీసుకెళ్ళడానికి సంకల్పము చేయబడింది. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన శిరస్సుగా ఉండి మనం ఆయనకి అవయములుగా ఉండి అవయములు ఒకటికొకడు మరి సహకరించుకుంటూ సర్దుకుంటూ అవయవంలో ఏదైనా ఒక లోపమున్నను ఇంకొకడు సరి చేసుకుంటూ లేకపోతే ఒకరినొకరు ఆదరించుకుంటూ
మరి ఆయన యొక్క శరీరం ఏ రీతిగా ఉండాలి? దేవుని యొక్క సంకల్పానికి విరుద్ధంగా ఉంటుందా? ఉండదు. శిరస్సు ఏం చేస్తుంది? శరీరం ఏ రీతిగా నడవాలో శిరస్సు నుంచి జీవికి మరి ఎప్పటికప్పుడు ఆజ్ఞలు జారీ చేయబడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఈ అవయవం ఏం చేయాలని మరి అంతే చేస్తూ ఉంటుంది ఆ శిరస్సు. ఎప్పటికప్పుడు ఏ అవయవానికి ఏదవుతుందో ఆ నష్టాన్ని పూర్తి చేయటకు ఎంతో ప్రేమతో సరిచేస్తూ ఆ యొక్క అవయవములన్నీ కూడా క్రమమైన రీతిలో మరి ఉన్నప్పుడే ఆ యొక్క జీవి ఆ రీతికి వెళ్తారు. కాబట్టి శిరస్సుగా ఉన్న యేసు ప్రభువు మన యొక్క అవయవములన్నీ కూడా ఒకటి సహకరించుకునేలాగా ఉండాలని చెప్తున్నాడు. ఆ ఉన్నప్పుడు మరి ఏ అవయవం ఉన్నదో కూడా ఆయన ప్రేమతో దాన్ని సరిచేయటకు శిరస్సు నుంచే అట్లా శిరస్సుగా ఆయన నుండి అవయవములుగా మనం ఉండాలని కోరుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, స్త్రీలారా ప్రభువునకు వలె మీ స్వపురుషులకు లోబడి క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘము ప్రేమించి అది కళంకమైనను మడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమ గల సంఘముగా ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొనాలని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకు దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు. దేవుడు ఎందుకని అప్పగించుకున్నాడు? మనుషులు ఏ రీతిగా ఉదక స్నానం వాక్యము ద్వారా ఉదక స్నానం చేసి అంటే ప్రక్షాళనం చేయడానికి కానీ తను తాను అప్పగించుకున్నాడు. ఏ రీతిగా తన సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు, ఆ రీతిగానే పురుషుడు స్త్రీకి శిరస్సు అయి ఉన్నాడు. శిరస్సుగా ఉన్న దేవునికి మనము ఏ రీతిగా మరి విధేయులై ఉంటామో, మరి శిరస్సు మనల్ని ఏ రీతిగా రక్షణ ఇస్తుంది కాబట్టి శిరస్సు మనల్ని ఏ రీతిగా నడిపిస్తుందో మన యొక్క ప్రతి విధమైన మరి అవయవాల్లో ఉన్న లోపాన్ని సరిచేస్తూ సక్రమైన రీతిలో ఆ యొక్క జీవించుటకు శిరస్సును మరికి ఉన్నప్పుడు శిరస్సుకి ఏ రీతిగా ఉంటాం? విధేయులై ఉంటాం. మరి శిరస్సు చెప్పినట్టు మనం నడుచుకుంటూ ఉంటాం. విధేయత కలిగి ఆజ్ఞలను అనుసరించచ్చు. శరీరం నడిపించే శిరస్సు మరి యొక్క ఆజ్ఞలను పాటిస్తూ విధేయులై నడిపించే యొక్క క్రమంలో భార్యలు కూడా శిరస్సు అయిన పురుషుని పట్ల విధేయులై ఆ ఆజ్ఞలను పాటిస్తూ తట్టని అనుసరిస్తూ వారిని మరి ఆ యొక్క జీవితం నడిపిస్తే మాత్రమే ఆ యొక్క దాంపత్యం ముందుకు వెళుతుంది. మరి అంత మాత్రమే చెప్పలే, స్త్రీల పట్ల మరి పురుషులు ప్రేమ కలిగి ఉండాలన్నాడు. ఎందుకని శిరస్సు అయిన మరి క్రీస్తు ఆ యొక్క అవయవములపై ప్రేమ కలిగి వాటిలో ఏ లోపమున సరిచేస్తూ వాటిని సక్రమైన రీతిలో నడిపించుటకు శిరస్సు ఏ రీతిగా రక్షణ కవచంలాగా ఉంటుందో మరి పురుషులు కూడా భార్యలను ప్రేమించి వారి పట్ల ఎటువంటి ద్వేషము పగ అటువంటి సమస్యలు చూపించకుండా వారి ప్రేమతో ఆదరిస్తూ ఉన్నప్పుడు భార్యాభర్తల బంధము దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చే బంధముగా, అంటే దేవుని కుమారులుగా స్వీకరించుటకు దేవుడు ఏ రీతిగా ప్రణాళిక చెప్పున ఆ సంఘానికి శిరస్సు ఉన్నాడో ఆ సంఘానికి శిరస్సు అన్నప్పుడు మొదటిగా భార్యాభర్తలు అవసరం. దేవుని యందు నిలిచిన భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరినొకరు విధేయుల ప్రేమతో కలిసి ఉండి ఉన్న సంఘముగా ఏర్పడాలి. మరి భార్యాభర్తలకి ఉన్న పిల్లలు ఏ రీతిగా ఉండాలి? పిల్లల పట్ల వాళ్ళు దేవుని యొక్క విధులను వాళ్ళకి బోధిస్తూ క్రమంగా ఉండాలి. ఆ రీతిగా దేవుని యందు వారు పెంచినప్పుడు పిల్లలు దేవుని యందు విశ్వాసం నుంచి తొలగిపోరు. బాల్యమునందే నీ దేవుడైన యెహోవాను స్మరణకు తెచ్చుకోమన్నప్పుడు, అంటే బాలుడు నడవలసిన త్రోవలో తల్లిదండ్రులు ఎప్పుడైతే వారికి నేర్పారో వారు పెద్దవారిన తర్వాత మారిపోకుండా, లేకపోతే మారినను ఒకవేళ వారు గమనము లేదన్న తొట్టిళ్లను సరిచేసుకుంటకు వారి యొక్క జీవిత గమనము క్రమము ముందుకి నడిపిస్తుంది. కాబట్టి పిల్లలకు మరి తల్లిదండ్రులు ఏ రీతిగా ఉండాలంటే వాళ్ళకు కోపము రేపక ఆగ్రహంతో కాకుండా చూడాలి. మనం కోపంతో అరిస్తే ఏమవుతుంది? ఎందుకు పనికిరాని వాడు అంటే సరే పనికిరాని వాడు, లేకపోతే నేను ఏది చేసిన వీళ్ళకి నచ్చదు, లేకపోతే వీళ్ళు ఎప్పుడు ఈ రీతిగానే అంటారనే ఒక దృక్పథానికి వెళ్ళిపోతారని వాక్యంలో ఆ రీతిగా కాకుండా ఏ రీతిగా పెంచాలని ఉంది? దేవుని యొక్క శిక్షలోను బోధనలను అన్ని పెంచమన్నాడు. దేవుని యొక్క శిక్షణలోను బోధలు ఏమని? దేవుని యొక్క బోధలంటే ఇతరులను ప్రేమించటం, విధేయత కలిగి ఉండటం, మరి ఏదైనా తగ్గించుకుని ఉండటం, దేవుని యందు నిలిచే క్రమశిక్షణ ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఆ రీతిగా పెంచమన్నాడు. అయితే పిల్లలకి ఏం చెప్పాడు దేవుడు? పిల్లలారా మీరు దీర్ఘాయుష్మంతులు నీ తల్లిని తండ్రిని సన్మానించమన్నారు. ఎందుకని తల్లిదండ్రులు అన్ని విషయాల్లో కూడా పిల్లల పట్ల ప్రేమతో దేవుడు ఏ రీతిగా మనుషుల పట్ల తన ప్రేమను చూపిస్తూ మరి అన్ని విషయాల్లో కూడా వారు చేస్తున్న తప్పులను ఒప్పులను క్షమిస్తూ వారిని ముందుకు నడిపిస్తాడో, మరి దేవుని యొక్క ఉగ్రత చూపిస్తే మనుషులు ఈ రీతిగా జీవించగలుగుతారా? మనం చేస్తున్న పాపాలు చూస్తే పొద్దున్న లేచి మనం అనేక విషయాల్లో దేవునికి విరుద్ధంగా చేసిన క్రియను బట్టి ఆయన ఉగ్రత ఉంటే మనం ఆ దినము పూర్తి చేయగలుగుతామా? చేయలేము. కానీ దేవుడు ఎంతగో ప్రేమతో మనల్ని ఉపేక్షించి మనల్ని మార్పుగా ఎదురు చూస్తూ
ఇంకను మనకు అనేకమైన సందర్భాలు తన కృపను దయచేస్తున్నాడు. నీ బిడ్డల పట్ల నీవు ప్రవర్తించే తీరు నువ్వు అనుకున్న రీతిగా వాళ్ళు లేరు, లేదా వారి సక్రమైన లేదని నువ్వు అనుకుని మాత్రమే వారిపైన కోపముతో కాకుండా వారి సమన్వయంతో చెప్పి సరి చేసుకోవాలి. దేవుని ప్రేమను చూపించినప్పుడు వారు తిరిగి మన పట్ల అంటే పెద్దల పట్ల విధేయతను కలిగి వారు ఎంతో లోబడి ప్రేమను కూడా పంచేవారిగా ఎదుగుతారు. కాబట్టి పిల్లలు ఆ రీతిగా ఎదిగినప్పుడు వారికి కలిగే గొప్ప భాగ్యం ఏంటి? పిల్లలారా, మీ తల్లిదండ్రులను మరి సన్మానించుడి, మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఆ రీతిగా భార్యాభర్తలు కలిసి మరి ఇద్దరు ఏక శరీరులుగా ఉండాలని వాక్యం చెప్పబడింది. మరి ప్రతి విషయంలో కూడా విధేయత కలిగి ఒకరినొకరు ఆదరించుకున్న ప్రేమ కలిగి ఉన్న కుటుంబంలో ఉన్న పిల్లలు మరి వారి యొక్క తల్లిదండ్రుల పట్ల ఎంతో మరి విధేయత కలిగి దేవునియందు శిక్షకు లోబడి ఎదుగుతూ ఉన్నప్పుడు అనేక కుటుంబాలు కలిసి సంఘముగా ఏర్పడుతుంది. ఈ అనేక కుటుంబాలు కలిసిన సంఘము, దానికి దేవుడు శిరస్సుగా ఉంటాడు అన్నాడు. దేవుడు మరి సహవాసం ఉన్నవారు ఏ రీతిగా ఉండాలని కోరుకుంటున్నాడు? 4వ అధ్యాయంలో మనం చూస్తే, సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకున్న ప్రభువుని బట్టి ఖైదు నేను బ్రతిమాలుకొనుచున్నాను. ఈ సమూహము సమాధానం అనే బంధము చేత ఉండాలి. అతిశయంతో ఉన్నప్పుడు ఎవరితో కూడా కలిసి ఉండలేము, సహకరించుకోలేము. దేవునిందు కూడా మనం ఏ రీతిగా ఉండాలి? వినయం కలిగి ఉండాలి. వినయం అంటే ఏంటి? మనం అనర్హులము, అటువంటి వారిని దేవుడు తన ఉచితమైన కృపచేత మనకి అన్ని ఇచ్చాడు అనుకున్నప్పుడు మనం చాలా వినయం కలిగిన వాళ్ళు ఉంటాం. వినయము కలిగినప్పుడు మనము సంఘములో సహవాసములో మనం అధికులముగాను మన అతిశయముతో కాకుండా విధేయత కలిగి ఉండగలిగిన వారుగా ఉంటాం. అంతేకాకుండా సాత్వికము కలిగి ఉండాలి. సాత్వికం కంటే మనకి ఎవరైనా అన్యాయం చేశారు, లేకపోతే మనకి ఏదో జరగవలసింది జరగలే, అటువంటి క్రమంలో మనం ఎంతగానో అసహనంతో ఉంటాం. అటువంటిప్పుడు నీకు అవకాశం వచ్చినను పగగాన్ని తీర్చుకోకుండా ఉంటామని సాత్వికం. చేసిన దాన్ని బట్టి ప్రతీకారం కాకుండా సహకరించుకుంటూ వారిని సరైన రీతిలో ఉన్నప్పుడు ఆ సంఘము ఎంతగానో దేవుని నిలిచేవారిగా ఉంటుంది. అంతేకాకుండా దీర్ఘశాంతం కలిగి ఉండాలి. దీర్ఘశాంతం అంటే ఏంటి? కోపము, ఆవేశం అనేకం వస్తాయి. అయితే కొన్ని విషయాలు మన కోపం వచ్చినను అది ఆ రోజు సాయంత్రానికి తగ్గిపోవాలి. అంటే ఆ కోపం అనేది ఆ విషయాన్ని గద్దించుటకు ఉండాలి, కానీ అంటే నువ్వు పూర్తిగా సాత్వికుడు ఉండమని కాదు. కొన్ని విషయాలు మనం గద్దించవలసిన క్రమం ఉంది. అయితే దాన్ని మాత్రం వెంట వేసుకుని మనం ఉండకూడదని వాక్యం చెప్పబడుతుంది. అది ఎంత దీర్ఘశాంతము కలిగిన వారికి కలిగి ఉంటుంది. ఇటువంటి అన్నీ కలిగినప్పుడు మన సమాధాన బంధం చేత మనము ఆత్మ కలిగించే వాటి అంటే దేవుని సహవాసంలో ఉంటాం. అటువంటి సంఘముగా మనము క్రీస్తు శిరస్సుగా ఉన్న సంఘముగా మనం ఉంటాం. సంఘములో మనం ఒకరినొకరు కలిసి ఉన్నాము, మరి అనేక విషయాలు సహకరించుకుంటున్నాం, దేవుని ప్రేమను పంచుతున్నాం. మనం వినయం కలిగి, సాత్వికం కలిగి, దీర్ఘశాంతం కలిగి, మరి దేవుని నీతిమత్వాన్ని పంచేవారుగా, దేవుని యందు మన యథార్థ హృదయులుగా, నిర్దోషులుగా మనం జీవిస్తున్నాం. అయితే మనకు పాపం ఏ రీతిగా వస్తుంది? పాపం ఎందుకని చేయవలసి వస్తుందంటే, అపవాది మనల్ని అనేక రీతిలుగా శోధించటకు మరి ఎవరి ద్వారా? అధికారుల చేత, మరి లోక సంబంధమైన నాదుల చేత, ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహముల చేత మనము శోధింపబడిన వారమై ఉండి పాపంలో పడిపోతున్నాం. కాబట్టి 6వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే, దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి, ఎలా అనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అయిన మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధానము సువార్త సిద్ధము మనస్సు జోడు తొడుక్కొని నిలవబడి, ఇవన్నీ యుగాక విశ్వాసమును డాలు పట్టుకొనడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణముల నుండి ఆర్పుటకు శక్తివంతులవుదరు. మీరు రక్షణ అయిన శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనడి, నీతి అనే దట్టిని నడుము కట్టుకోమన్నాడు. నడుముకి దట్టి కట్టుకుంటారు. అంటే మనం పరిగెత్తే పందుల్లో కానీ, లేకపోతే మనం ఎప్పుడు ఇదివరకు కూడా చూస్తే ముందుకు నడడానికి కట్టుగా. ఎందుకని? శరీరం మొత్తం పనిచేయాలంటే నడుము సరిగా ఉండకపోతే ఏ శరీరం పనిచేయలేం. పరిగెత్తాలనుకున్నా, మొయ్యాలనుకున్నా, ఏది చేయాలి నడుము. అందుకని చాలామందికి స్పైనల్ కార్డ్ పోతే అంటే నడుము నొప్పి వస్తే ఏం చేయలేరు, నడవలేరు. మనం ఎన్ని కార్యాలు చేస్తున్నామంటే నడుము సక్రమైన రీతిలో మరి ఉండాలి. అటువంటి నడుమునికి ఏం చేస్తారు? దట్టి కట్టుకుంటారు, ఇంకా బలంగా ఉండి మనం చేయగలిగిన క్రియ చేయడానికి. ఆ దట్టి ఏమై ఉన్నదన్నాడు? సత్యం అనే దట్టి. సత్యం అంటే నువ్వు అబద్ధం ఆడవు, నువ్వు ఎవరికి వ్యతిరేకంగా జీవించవు, సత్యముతో జీవిస్తావు, నిజమైన దేవుడు యేసుక్రీస్తు నమ్ముతావు. సత్యం అదే. లోకంలో యథార్థముగా మనం జీవించాలి అంటే ఆయన రక్షకుడిని నమ్మాలి. ఇది సత్యము. ఇది యథార్థం ఎరిగి మనం ఎప్పుడైతే దేవుని నమ్మి విశ్వసించామో మన విశ్వాసం ద్వారా నీతిమంతులుగా మనము తీర్చబడతామని వాక్యం చెప్పబడింది. కాబట్టి ఆ సత్యాన్ని ఎరిగిన మనము మరి అబద్ధం ఆడకుండా సత్యము ద్వారానే మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనకు నడుము కట్టుకున్న ఆ దట్టి సత్యం వలె మనల్ని ఏ పరుగు పందానికైనాను, ఏ పనికైనాను
చేయగల సమర్థులు. అంటే ఆ పోరాటంలో గెలిచి నిలబడే వాళ్ళుగా ఉంటుంది కాబట్టి సత్యం అనే దట్టి మనం కట్టుకోమన్నాడు. సత్యాన్ని నమ్మి ఎవరైతే ఉన్నారో, సత్యముతోనే ఎవరైతే జీవిస్తున్నారో, సత్యములు ఎవరైతే మరి ఆ యొక్క దేవుని యందు నిలిచి ఉన్నారో వారికి అపవాది ఎటువంటి శోధన చేయకుండా, అపవాది నుంచి ఎటువంటి ప్రలోభానికి గురి కాకుండా దేవుని నిలిచి దేవుని రాజ్యానికి వెళ్ళే బిడ్డలుగా ఉంటారు. అంతేకాకుండా నీతి అనే తొడుగును తొడుక్కోమన్నాడు. పై వస్త్రం అంటే ఏంటి? మన శరీరాన్ని కప్పుకొని మన శరీరానికి రక్షణగా ఉండేది వస్త్రం. మరి అందంగా ఉండేది కూడా వస్త్రము, మరి అనేక అలంకారం ప్రయోగంగా వస్త్రం. అటువంటి వస్త్రం ఏదై ఉండాలన్నాడు? నీతి అనే వస్త్రం. నీతి అనే అంటే ఏంటి? మనము ఎవరి పట్ల పాపం చేయం, ఎవరిని అన్యాయం చేయం, ఎటువంటి పగ ప్రతీకారం లేని స్థితిని నీతి అంటే. నీతి అంటే వారిపైన ద్వేషము, నీతి అంటే వారిని ఎడముగా చూడటము, అధికులంగా ఇవన్నీ కాదు. మన యొక్క పరిస్థితులను ఎప్పుడు కూడా మన క్రమము తప్పకుండా జీవిస్తే నీతి. అది వస్త్రముగా ఉండాలి. అంటే మన శరీరం పైన ధరించుకునేది. అంటే సైతాన్ని ఏమీ మనల్ని అడ్డంకుపరచకుండా నీతి అనేది మనకి ఉంటే ఆ వస్త్రము మన ఏ రీతిగా శరీరాన్ని కప్పబడి మనని రక్షణగా ఉండటమే కాదు, అందముగా అంటే మన యొక్క క్రియలతో దేవునికి మరి విధేయులుగా ఉండే రీతిగా నీతి అనే వస్త్రాన్ని కట్టుకుని ఆ సర్వాంగ కవచములో ఒకటి. మూడవదిగా మనం చూస్తే పాదములకు సమాధాన సువార్త తొడుక్కొని ఉండాలి, సిద్ధంగా ఉండాలన్నాడు. మనం సువార్తను ప్రకటించే వారిగా ఉండాలి. సువార్తను ప్రకటించకపోతే ఏముంది? మనం నీతిమంతులుగా జీవిస్తే కాదని దేవుని సువార్త ప్రకటించాలి. మనకున్న సమయాన్నంతా మనం వ్యర్థం గడుపుతున్నప్పుడు సైతాన్ని అనేక ప్రలోభాలకు గురి చేస్తూ ఉంటుంది. దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి దేవుని వాక్యం చదువుతూ ఆ యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో మన యొక్క ఆలోచనలన్నీ కూడా విరుద్ధంగా పోకుండా ఉంటాయి. మనకున్న సమయాన్ని దేవుని సువార్తకు కేటాయిస్తే, అంటే దేవుని సువార్త అంటే దేవుని వాక్యం ప్రకటించడం, దేవుని మాదిరిగా జీవించడం, నడవటం, దేవుని క్రియలు చేయడం, దేవుని యొక్క నడిపింపుతో మనకు ముందుకెళ్ళటం అన్నీ కూడా మరి నడుము కట్టుకొని ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండమన్నాడు. అప్పుడు సైతాను నిన్ను ఎటువంటి శోధనకరమైన మరి నడిపింపు చేయలేదు, నేను శోధనకరమైన పరిస్థితి తీసుకువెళ్ళలేదు. నీ యొక్క నడిపింపు ఎప్పుడు కూడా సువార్తను ప్రకటించేవాడు అంటే నీ యొక్క మాదిరికరమైన జీవితం అనేక మంది మార్పుకు దయచేస్తుంది. నువ్వు దేవుని యొక్క సువార్తను అనేక మంది మార్పు చెందుతుంటారు. దేవుని సువార్తను ప్రకటించడానికి నువ్వు అనేక సిద్ధపాటు కూడా దేవుని యొక్క వాక్యం చదువుతూ నీ యొక్క జీవితంలో ఉన్న భాగాన్ని ఆ రీతిగా ఎప్పుడైతే ఉన్నావో, ఆకాశ మండలంలో దురాత్మల సమూహం మనల్ని ఎప్పటికప్పుడు సమస్యల్లో పడేయకుండా మనం నడిచేది వెళ్ళేది కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. అంతేగాని మన సువార్తను ప్రకటించకుండా మనకున్న సమయాన్ని వ్యర్థమైన వాటి గురించి యోచించినప్పుడు శోధనలో పడిపోతాం. కాబట్టి సర్వాంగ కవచంలో సువార్తను ప్రకటించటము, సువార్తను మాదిరికరంగా జీవించటం కూడా చాలా ముఖ్యమైనది. నాలుగవదిగా చూస్తే విశ్వాసమును డాలు పట్టుకోండి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములను ఆర్పుటకు శక్తిమంతులు. విశ్వాసం అనే డాలు. విశ్వాసం ఏంటి? దేవుడు మనల్ని రక్షిస్తాడు. అపవాది మన అనేక రీతిలుగా శోధించవచ్చు. ఏ రీతిగా సర్పం వచ్చి అవ్వను శోధించిందో, దేవుని ప్రేమను శంకించే రీతిగా అపవాది అవకాశాన్ని ఇచ్చింది. ఇప్పుడు చేసిన పాపం ఏమైపోయింది? మరి ఇప్పటి వరకు మనలకి శాపగ్రస్తంగా మారింది. కాబట్టి అపవాది మనం శోధించడానికి ఇచ్చే అవకాశం ఏంటి? మనము విశ్వాసం లేకపోవటం. అంటే దేవుడు మనం ప్రేమించి మనల్ని రక్షిస్తూ కాపాడుతూ ఎప్పుడు తన కృపను చూపిస్తున్నాడనే విశ్వాసాన్ని మనం కలిగి ఉండి ఆయన రక్షకుడిగా ఎంచుకోవాలి. ఆ విశ్వాసంలో కాకుండా మనము ఇది నాకు దేవుడు ఈ విషయంలో నన్ను తగ్గించాడేమో, వారికి హెచ్చించాడేమో, నా పట్ల తన కృపను చూపించట్లేదేమో, వీరందరికీ మంచి జరుగుతున్నా జరగట్లేదేమో, ఇటువంటి అనేక రీతులుగా మనం యోచిస్తూ ఉంటాం. ఇదే అవిశ్వాసం అంటే. విశ్వాసం అంటే ఆ నిజమైన దేవుడు మనం రక్షించేవాడు, మన తన ప్రేమతో ఆదరించేవాడు, మన గురించి తన ప్రాణాన్ని త్యాగం చేసి మన యొక్క ప్రాయశ్చిత్తం చేసుకుని మన పాపాలని రక్షణ కలిగించిన దేవుడు ఈయన. కాబట్టి ఈయనందు మనం విశ్వసించాము, ఆ విశ్వాసం ద్వారా మనం రక్షించబడతాం, నీతిమంతులు ఎంచబడతాం అనుకునే మనము ఆ యొక్క విశ్వాసాన్ని ఉన్నప్పుడు సైతాన్ని ఏ రీతిగా కూడా మనం శోధించలేదు. మన విశ్వాసం అనే డాలు. అంటే డాలు అంటే ఏంటి? ఇప్పుడు యుద్ధం చేసినప్పుడు డాలు ప్రతి దాని నుంచి రక్షణ కలిగిస్తూ ఉంటుంది అడ్డం పెట్టుకుని. మరి ఏదైనా అపవాది అనేక రీతిలుగా మన పైన బాణాలు వేస్తున్నప్పుడు వాటన్నిటి నుంచి డాలు ద్వారా వాటిని ఛేదించవచ్చు. అంటే అనేక రీతులుగా శోధనలకు మరి గురి చేస్తూ మనల్ని అవిశ్వాసాలను కూర్చాలనుకునే పరిస్థితుల్లో దేవుని విశ్వాసముతో నిజమైన దేవుడు రక్షకుడు, ఆయనే మనల్ని కాపాడేవాడు, ఆయన ప్రేమించేవాడు అనుకుని మనకున్న క్రమములో అవిశ్వాసానికి గురి కాకుండా దేవుని ప్రేమకై ఎదురు చూస్తూ దేవుని కృపకై ఎదురు చూస్తున్న మనకు వచ్చిన అనేక సమస్యల్లో సైతాను శోధనలు పడకుండా వాటిని గెలవగలిగినది విశ్వాసం అనే డాలు. దేవుడు మన రక్షకుడు కాబట్టి నాకేమి కొదవలేదనుకున్న వారికి ఆ డాల్ ఏ రీతిగా అటువంటి బాణాలన్నీ రాకుండా కాపాడుతుందో, ఆ అపవాది అనేకమైన ప్రయత్నాలన్నింటినీ కూడా మనకి జరగలేదనుకున్న వాటిని అపనమ్మకంతో విశ్వాసంతో దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ ప్రేమ అనుకుంటున్న ఎప్పుడైతే మనం ఉన్నామో
మన దేవుని ప్రేమలో పొందగలిగిన వారుగా ఉంటాం. ఆ చివరిగా దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము ధరించుకునండి. యుద్ధం చేసేటప్పుడు కానీ కత్తి వాడాలి. వాక్యం అనే ఖడ్గం. ఖడ్గం ఏ రీతిగా అవుతుంది? మరి యేసుక్రీస్తు వారిని అపవాది అరణ్యంలో శోధించి వచ్చినప్పుడు ఏమడిగింది? రాళ్ళను రొట్టెలుగా చేయమన్నప్పుడు ఏమన్నాడు? దేవుని వాక్యం చేత మరి ఆ సమాధానం చెప్పాడు. దేవుని నోట్ల నుంచి ప్రతి మాట వలన జీవించవచ్చు అనే వాక్యము ద్వారా దాన్ని ఎదిరించగలిగాడు. అంటే సైతాను ఏదైతే దేవుని వాక్యం చెప్పి ప్రలోభ పెడుతుందో అవిశ్వాసంలో పడకుండా, ఆ క్రియ చేసి దేవుని కించపరచకుండా, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన, దేవుని ఒక మాట వలన నేను జీవిస్తాను కానీ ఆహారం గురించి కాదు, నన్ను రక్షించేవాడు ఆ రీతిగా ఉన్నాడని దేవుని వాక్యాన్ని చెప్పి ఆయన ఖండించగలిగాడు. కాబట్టి మనకి అపవాది అనేక శోధనలు మనకి కల్పించినప్పుడు మనము వాక్యము ద్వారా ఖడ్గము వలె ఖండించాలి. సైతాను రెండోది ఈ లోకమంతా చూపించి వీటన్నిటిని నేను ఇస్తాను, నాకు మొక్కమని చెప్పినప్పుడు నీ దేవుని శోధింపు. నేను ఎవరు అనుకున్నావు? నిన్ను శోధించి శోధనలు పడేవాడే కనబడుతున్నానా? ఇవన్నీ ఆశించి ఇవన్నీ చేస్తున్నాను అనుకున్నావా? ఈ సమస్తాన్ని ఇచ్చే దేవుడు నాకున్నాడు కాబట్టి ఈ లోకంలో ఏది కావాలన్నా నేను పొందగలిగిన కృపను ఆయన నాకు ఇస్తాడు. అటువంటి విశ్వాసం నాకుంది. కాబట్టి నువ్వు ఇచ్చే లోకం గురించి కాదు, నాకు కావలసినది ఆయన ప్రణాళిక చొప్పున ఆయనే నాకు ఏర్పాటు చేస్తాడు. కాబట్టి నాకు ఇవ్వవలసిన దానికి ఆయన ఇచ్చే ప్రేమ కలిగిన వాడు నాకున్నప్పుడు నీ యొక్క మాట వలన నేను ఈ లోకానికి కావాలనుకుని దూకి లేకపోతే ఇంకో క్రియ చేసి విశ్వాసంలో పడను. ఆ రీతిగా వాక్యము ద్వారా ఖండించాడు. అటువంటి ఖడ్గమును కలిగిన వాక్యము. కాబట్టి మనకి శోధనల మధ్యన అనేక సమస్యల్లో వాక్యాన్ని చదువుకుని వాక్యానుసారమైన జీవితంతో ఖడ్గమనే వాక్యము శోధనల నుంచి వాక్యాన్ని బట్టి మనము జయించగలుగుతాం. సర్వాంగ కవచమైన ఈ 5 కూడా మనం ఎప్పుడైతే ధరించుకుని ఉన్నామో ఈ దురాత్మల సమూహంతో పోరాడతాం. కాబట్టి మనము పాపం చేస్తున్నాం, పాపంలో పడుతున్నాం, దేవుడిచ్చిన రక్షణ పొందలేకపోతున్నాం అని కాదు. దేవుడిచ్చిన రక్షణ పొందుటానికి మన సమర్థమైన అర్హులంగా ఇప్పటి వరకు దేవుని యొక్క క్రమము చేస్తూ వచ్చిన మనము ఇప్పుడు చేయవలసిన పోరాటము ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ అధికారులతోనూ మరియు ఈ లోకంలో యోధులతోనూ మరి వీళ్ళందరితో చేసేటప్పుడు సర్వాంగ కవచాన్ని ధరించుకొని మనం ఎప్పుడైతే సిద్ధంగా ఉన్నామో మనము వీరితో పోరాటం చేసి జయించి మన నిత్యరాజ్యానికి వారసులుగా దేవుని బిడ్డలుగా మనం ఎదుగుతాం. దేవుడు తన యొక్క ప్రణాళిక చొప్పున జగత్తు పునాది వేయకముందు నిర్మించుకొని నేను రక్షించుకొని నేను తన కుమారునిగా స్వీకరించి నీ యొక్క పాపాలను క్షమించడానికి తన ప్రాయశ్చిత్తం చేస్తూ ఈ లోకంలో జీవించే విధానం నీకు చెప్పి నేను పరిశుద్ధునిగా జీవించమన్నప్పుడు నీ యొక్క జీవిత విధానంలో అనేక సార్లు నువ్వు దేవుని యొక్క కృపను చూపిస్తూ మరి నీ యొక్క కుటుంబమును ఏ రీతిగా నువ్వు భార్యాభర్తలు విధేయులే ప్రేమ కలిగి ఉంటారో, నీ పిల్లల పట్ల నీ యొక్క ప్రేమను ఏ రీతిగా పంచి వారి నుంచి నీ ప్రేమను పొందగలుగుతావు. అటువంటి కుటుంబము సంఘముగా ఏర్పడి ఆ సంఘము ఒకరికి ఆదరించుకొనుచు వినయము దీర్ఘశాంతము మనకి కలిగి ఒక సంఘములో సహకరించుకుంటూ ఉండి ఆ సంఘానికి దేవుడు శిరస్సుగా ఉండి ఆ శిరస్సుకున్న దేవుడు సంఘాన్ని ఎప్పటికో రక్షిస్తూ ప్రేమతో ఆదరిస్తూ ఆ కృపలో పెరిగిన మనము అపవాదితో పోరాటం చేయవలసినప్పుడు ఈ సర్వాంగ కవచాన్ని ధరించుకున్నప్పుడు ఆ సర్వాంగ కవచము ద్వారా మనం పాపము పడకుండా దేవునికి నిత్యరాజ్యంలో వారసులుగా వెళతాం. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రికలు ప్రతి విషయాన్ని ప్రస్ఫుటంగా చూపించి మన యొక్క గమ్యాన్ని మరి పౌలు గారు ఏ రీతిగా చూపించాడో విన్నాం. కాబట్టి ఆ రీతిగా మనం దేవునిలో నిలిచి దేవుని యొక్క కృపను పొందుతూ దేవుని మార్గంలో నడుస్తూ మన అపవాది చేత పోరాటం చేయటం కూడా సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఉన్నప్పుడు మనము నిత్యరాజ్యానికి వారసులుగా దేవుని బిడ్డలుగా ఉంటాం. సర్వశక్తి మీ కనకరముల తండ్రి, మహోన్నతుడైన యేసయ్య రక్షక వందనాలు తండ్రి. నీ అత్యధికమైన కృపతో కాపాడి సజీవులకు ఉంచిన దేవా, వాక్యం ధ్యానించుకునేటప్పుడు నువ్వు ఏ రీతిగా ప్రణాళికాబద్ధంతో ఈ లోకంలోకి మమ్మల్ని రప్పించావో, మా యొక్క క్రమములో నువ్వు కాపాడుతూ నీ ప్రేమను పంచుతూ నీ కుమారుని పంపి మమ్మల్ని రక్షించుకొని మా యొక్క జీవిత గమనాన్ని నువ్వు నిర్దోషులుగా పరిశుద్ధులుగా ఉండమని చెప్పినప్పుడు మా యొక్క గమనంలో తండ్రి మేము శోధనల్లో పడకుండా కాపాడబడుచు అపవాదుల చేతాను లోకంలో మరి మేము పోరాటం చేయవలసినప్పుడు మేము అపవాదిని జయించి నీ యొక్క బిడ్డలుగా ఉంటాం. కాబట్టి మేము లోకంలో ఎవరికి భయపడవలసింది జడవలసింది మేము అవిశ్వాసులుగా వెళతామనే భయం లేకుండా ఇంత విశ్వాసముతో నీ వాక్యము ద్వారా బలపరిచిన వారమై నీ కృపను పొందేవారి ఉండుగా నడిపించమని క్రీస్తు వారి పేట వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.